పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ను అక్కడి ఉగ్రవాదులను చావు దెబ్బతీసింది భారత్. ఆపరేషన్ తర్వాత అమాయకులే లక్ష్యంగా కవ్వింపు చర్యలకు దిగిన పాక్కు అక్కడి సైనిక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసి దెబ్బకు తోక ముడిచేలా చేసింది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డవారు ప్రపంచంలో ఎక్కడున్నా వెతికి మరీ చంపుతామన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ మాట నిలబెట్టుకున్నారు. మరి ఆపరేషన్ సింధూర్ ఎలా సాగింది? ఏ ఉగ్ర సైనిక వైమానిక కేంద్రాలను భారత్ ధ్వంసం చేసింది? ఆపరేషన్ సింధూర్తో భారత్ ఏం సాధించిందనే విషయమై ప్రశ్నలు తలెత్తుతున్న క్రమంలో అందుకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పహల్గాం ఉగ్రవాద దాడి జరిపి 26 మంది అమాయకుల ప్రాణాలను తీసిన పాకిస్తాన్ అది పెంచి పోషించిన ఉగ్రవాదులకు గట్టి బుద్ధి చెప్పేందుకు భారత్ చేపట్టిన చర్యే ఆపరేషన్ సింధూర్. ఉగ్రదాడి జరిగిన తర్వాత దాదాపు 15 రోజుల పాటు పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్ర స్థావరాల సమాచారాన్ని పక్కాగా గుర్తించి క్షిపణులు బాంబులతో విరుచుకుపడింది. భారత్కు అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన పాకిస్తాన్ పీఓకేలో ఉన్న 9 అత్యంత ప్రధాన ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు ఈ దాడుల్లో నేలమట్టమయ్యాయి. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన ప్రధాన ఉగ్రవాద సంస్థల శిక్షణ, నిర్వహణ కేంద్రాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఆపరేషన్ సింధూరులో భాగంగా భారత యుద్ధ నియమాలను మార్చేసింది. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి దాడి చెయ్యగలమని, ప్రతీకారం తీర్చుకోగలమని స్పష్టం చేసింది. అమెరికా కూడా డ్రోన్లు పంపడానికి ధైర్యం చెయ్యలేని బహవల్పూర్ ఉగ్ర కేంద్రాలను భారత్ తుత్తునీయులు చేసింది. ఆపరేషన్ సింధూర్ కొత్త లక్ష్మణ రేఖను గీసింది. ఉగ్రదాడులకు ప్రతీకార దాడులు ఎంత తీవ్రంగా ఉంటాయో ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి చాటి చెప్పింది భారత్. ఉగ్రవాదులు, ఉగ్రవాద మద్దతుదారులు ఒకటేనని భారత్ స్పష్టం చేసింది. భారత్ దాడులతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ బలహీనమైందన్నది నిరూపితమైంది. కేవలం 23 నిమిషాల్లో ఊహకందనంత వేగంతో పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలన్నింటినీ భారత వాయుసేన సర్వనాశనం చేసింది. రఫేల్ యుద్ధ విమానాలు, స్కాల్ఫ్ మిసైల్స్, హ్యామర్ బాంబులు సాయంతో ఎలాంటి నష్టం లేకుండా ఆపరేషన్ भारत पूर्ति చేసింది. कोई भी संदिग्ध और दुश्मन के हवाई जहाज को कैरल बैटल ग्रुप के कई 100 किलोमीटर पास आने का मौका नहीं दिया. And most importantly, immediately after the cowardly incident by Pakistani sponsored terrorist attack at Pahalgam, we had validated our anti-missile and anti-aircraft defense capability in a complex threat environment using cross-platform cooperative mechanism. Our powerful carrier battle group with formidable offensive capability was able to operate with impunity and maintained an uncontested presence in the area of operations. Effectively, it compelled the Pakistani air elements to remain bottled up close to the Makran coast, denying any opportunity to be a threat in maritime space. The Indian Navy maintains a credible capability to detect, identify and neutralize any aerial platforms that threaten our units at sea. To sum up, the Indian Navy's dominance thus ensured that should we choose to, we can strike at will. ఆపరేషన్ సింధూరులో భాగంగా భారత్ పాక్ పీఓకేలోని ఉగ్రస్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంది. పౌరులు, సైనిక కేంద్రాల జోలికి వెళ్లలేదు. అయితే ఆపరేషన్ సింధూర్తో రగిలిపోయిన పాక్ మాత్రం ఆ తర్వాత సరిహద్దుల వెంట పౌరులు, సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. అనేక మంది అమాయకుల ప్రాణాలు తీసింది. డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. అయితే ఈ దాడులను కూడా గట్టిగా తిప్పికొట్టి దేశ గగనతల రక్షణ వ్యవస్థల బలాన్ని ప్రపంచానికి చాటింది భారత్. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను ఇవి మధ్యలోనే నేలకూల్చాయి. పాక్ ఏర్పాటు చేసుకున్న చైనా గగనతల రక్షణ వ్యవస్థను భారత్ అత్యంత సునాయాసంగా ఛేదించింది. दुनिया ने देखा कि कैसे पाकिस्तान के ड्रोन्स, पाकिस्तान की मिसाइलें भारत के सामने तिनके की तरह बिखर गई. भारत के सशक्त एयर डिफेंस सिस्टम ने उन्हें आसमान में ही नष्ट कर दिया. पाकिस्तान की तैयारी सीमा पर वार की थी, लेकिन भारत ने पाकिस्तान के सीने पर वार कर दिया. भारत के ड्रोन्स, भारत की मिसाइलों ने सटीकता के साथ हमला किया.
भारत की आक्रामक कार्रवाई के बाद पाकिस्तान बचने के रास्ते खोजने लगा। पाकिस्तान दुनिया भर में तनाव कम करने के लिए गुहार लगा रहा था और बुरी तरह पीटने के बाद इसी मजबूरी में 10 मई की दोपहर को पाकिस्तानी सेना ने हमारे डीजीएमओ को संपर्क किया। तब तक हम आतंकवाद के इंफ्रास्ट्रक्चर को बड़े पैमाने पर तबाह कर चुके थे। భారత్ ఎలక్ట్రానిక్స్ అభివృద్ధి చేసిన ఆకాశ్ తీర్ గగనతల రక్షణ వ్యవస్థ భారత సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. పాకిస్తాన్ నుంచి భారత్లోకి చొచ్చుకొచ్చిన వందల కొద్దీ డ్రోన్లు, మిసైళ్లను ఆకాశంలోనే ఇది నిర్వీర్యం చేసింది. ఆకాశ్ తీర్ వ్యవస్థ ప్రపంచ వేదిక మీద భారత సామర్థ్యాన్ని చాటింది. పాకిస్తాన్ దాడులకు ప్రతిచర్యగా ఈ నెల 9, 10న రాత్రుల్లో పాకిస్తాన్ వైమానిక స్థావరాలను భారత్ నేలమట్టం చేసింది. పాకిస్తాన్ అణు సామర్థ్యం కలిగిన దేశమైనప్పటికీ ఏమాత్రం బెదరకుండా 3 గంటల్లోనే పాకిస్తాన్కు చెందిన 11 వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. భారత దాడుల్లో పాకిస్తాన్కు చెందిన 20% వైమానిక బలం నిర్వీర్యమైంది. బులారి ఎయిర్ బేస్ పై జరిగిన దాడుల్లో 50 మందికి పైగా మరణించారు. All our military bases, all our systems continue to remain fully operational and ready to undertake any future missions should the need so arise. और अंत में यह मैं स्पष्ट शब्दों में कह देना चाहता हूं कि हमारी सभी मिलिट्री बेसेस और सारे इक्विपमेंट और सिस्टम्स ऑपरेशनल हैं और ज़रूरत पड़ने पर अपने अगले मिशन के लिए तैयार हैं और तत्पर भी हैं. భారత సైన్యం, వాయుసేన, నావికాదళం ఏకతాటిపై సాగించిన సమరం భారత యుద్ధ సామర్థ్యాన్ని, సైనిక శక్తిని ప్రపంచం ముందు ఉంచింది. ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా సహించేది లేదనే సందేశమిచ్చింది. పాకిస్తాన్ యుద్ధం ప్రారంభిస్తే దానికి ప్రతిచర్యలు ఉంటాయని, తప్పనిసరి అయితే బలమైన సమాధానం చెబుతామని ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. ఈసారి ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదంపై భారత పోరును సమర్థించాయి. ఏ దేశం కూడా పాకిస్తాన్కు అండగా నిలవలేదు. పాకిస్తాన్తో చర్చలను కశ్మీర్తో ముడిపెట్టేది లేదని భారత్ స్పష్టంగా చెప్పింది. పాకిస్తాన్తో భవిష్యత్తు చర్చల్లో కశ్మీర్ అనేది అంశం కాదని భారత్ తేల్చి చెప్పింది. భవిష్యత్తులో పాకిస్తాన్తో జరిగే చర్చలన్నీ ఉగ్రవాదంపైనే అని స్పష్టం చేసింది. भारत पर आतंकी हमला हुआ तो मुंह तोड़ जवाब दिया जाएगा. हम अपने तरीके से, अपनी शर्तों पर जवाब देकर रहेंगे. हर उस जगह जाकर कठोर कार्रवाई करेंगे जहां से आतंक की जड़ें निकलती हैं. दूसरा, कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा. न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा. तीसरा, हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे. పహల్గాం దాడిపై తక్షణ ప్రతీకారానికి దిగకుండా సంయమనం, దూరదృష్టితో ప్రధాని వ్యవహరించారు. సింధు జలాల ఒప్పందం నుంచి సైనిక చర్యల వరకు ప్రణాళిక ప్రకారం సమయానుకూల నిర్ణయాలను తీసుకున్నారు ప్రధాని. పాకిస్తాన్కు అవకాశం ఇవ్వకుండా సమయం చూసి దాయాది ఊహకు అందని విధంగా దాడి చేసేందుకు ప్రణాళిక రచించారు. ఆ విధంగానే పాకిస్తాన్పై భారత్ దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్తో ఒక రకంగా తమ దెబ్బ ఎలా ఉంటుందో పాక్ రుచి చూపించింది భారత్. భారత్తో జరిగిన అన్ని యుద్ధాల్లోనూ చావు దెబ్బతిన్న పాక్ మరోసారి మర్చిపోలేని గుణపాఠాన్ని నేర్పింది. భవిష్యత్తులో భారత్ జోలికి రాకుండా 2 చెంపలు వాయించినట్లు కొట్టింది. భారత్లోకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తే ఎంతటి తీవ్ర పరిణామాలు ఉంటాయో చాటి చెప్పింది. ఈ దెబ్బలతో పాక్ గుణపాఠం నేర్చుకుంటే సరి, లేకుంటే పాక్ మరిన్ని చావు దెబ్బలకు సిద్ధంగా ఉండాల్సిందే.